హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం చెక్ చేయబోతున్నాం పెద్ద మూవీ సాంగ్ నుంచి రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ గురించి. సో ఆల్రెడీ సాంగ్ రియాక్షన్ అయితే లేట్ అయింది గైస్. సో మీకు తెలుసు ఇందులో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే మంచిగా సంపాదించుకుంది ఈ సాంగ్ అయితే. సో నెక్స్ట్ మనం ఇందులో మంచి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో మరొకసారి అయితే చూసేద్దాం. ఈ మంచి సాంగ్ విన్నంట ఇంకా వినసొంపుగా అయితే ఉంది. సో ఇందులో డైరెక్షన్ వచ్చేసి మనకి బుచ్చిబాబు సనా గారు. సో ఈ యొక్క పెద్ద సినిమాలో చేయబోయింది రామ్ చరణ్ గారు, మీకు తెలిసిందే. సో దాంతోపాటు జాన్వీ కపూర్ గారు, ఆర్ రెహమాన్ గారు అయితే మంచి మ్యూజిక్ అయితే అందించారని చెప్పాలన్నమాట. సో వీరు ముగ్గురు కాంబినేషన్లో అయితే ఇది ఒక మల్టీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ముందైతే సాంగ్ రియాక్షన్ చెక్ చేసేద్దాం. దాని తర్వాత ఏం చేయాలో. సో సాంగ్ రియాక్షన్ చేసే ముందు అయితే ఎవరైతే ఇంకా మన ఛానల్లో లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో ఇలాంటి మరింత రియాక్షన్ వీడియోస్ అయితే ముందు చేస్తూ ఉంటాను కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ వీడియో. రెహమాన్ సో ఇందులో సాంగ్ అయితే పాడింది మోహిత్ చౌహాన్ గారు. సో మంచి చూడండి గాయ్స్, ఆ స్టెప్ చూస్తుంటే మంచి రగడ్ లుక్ అయితే ఉంది ఇందులో. నిజం చెప్పాలంటే నేనైతే రామ్ చరణ్ గారి రియల్ ఫ్యాన్ అన్నమాట. సో ఆయన మూవీని చూడడానికి, ఇట్లాంటి క్లాసిక్ సినిమా చూడడానికి చాలా వెయిట్ చేశాను. వావ్ గైస్, ఆ స్టెప్ ఎంతలా చూసినా కూడా ఇంకా చూడాలనిపించే స్టెప్ అయితే గాయస్. రీల్స్లో అయితే ట్రెండింగ్ వెళ్తుంది అన్నమాట ఈ సాంగ్. మంచి ఫన్ సాంగ్ గైస్. జాన్వీ కపూర్ గారు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈ సాంగ్లో అయితే. అంతకంటే మనం చూస్తే అంటే రామ్ చరణ్ గారినే కంపల్సరీగా. ఈ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ చూసుకుంటే గాయస్, ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ చూసారు కదా ఇందాక, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది గాయస్. ఎందుకంటే ఆ లైటింగ్ అది 3 స్టెప్ అంటే ఇది కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అని తెలుసు కదా మీకు. ఇంకా ఆయన ఫార్మేషన్ అయితే పక్కాగా అయితే ఉంటుంది. ఎన్ని సాంగ్లు మీరు ప్రీవియస్ సాంగ్స్లో అంటే అలా వైకుంఠపురం సాంగ్స్లో కూడా చూసుకున్నా కూడా ఇట్లాంటి ఒక మంచి ఫార్మేషన్తో అయితే ఆయన కొరియోగ్రఫీ అయితే చేయడం చేస్తారు. సో ముందు ఇంకా ఎన్ని మిరాకిల్స్ అయితే ఉన్నాయో అయితే చెక్ చేసేద్దాం. ముందు అయితే రియాక్షన్ చూద్దాం. రెహమాన్ గారు అయితే వచ్చేసారు గాయస్. అండ్ చూడండి ఎంత కూల్గా సింపుల్గా, అంటే ఆయన ఒక మంచి హ్యాపీ మూడ్లో అయితే పాడుతున్నారు పాటలు అయితే. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ నాకు చెప్పాను కదా. సో డైరెక్టర్ ఫోటో సో రత్నవేలు గారు అయితే మన డిఓపి అయితే తీశారనమాట. వావ్ చూడండి గైస్, ఆ లిరిక్స్ నిజంగా అయితే చాలా బాగున్నాయి వినడానికైతే. ఆ వైలింగ్ మ్యూజిక్ తింటున్నారుగా. ఈ ఫ్రేమ్ చూసుకోండి గాయస్, నిజంగా ఇది ఒక రంగస్థలం థీమ్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలంలో మంచి అట్లాంటి విలేజ్ వైబ్స్ చూసాం కదా ఈ యొక్క గెడ్డంతో, ఆ ఒక మంచి హెయిర్ స్టైల్స్తో. సో నాకేమంటుంటే ఇది ఆఫ్టర్ ఇప్పుడు మీరు తీసుకుంటే రంగస్థలం సినిమాలో ఇప్పుడు ఇది ఒక కంటిన్యూషన్ అనుకుంటూ చూడండి ఒకసారి, మీకు ఎలా అయితే ఉంటుందో నిజంగా ఇదైతే పాటలు అయితే మీకు అనిపిస్తుంది. రంగస్థలం అదే అంతా సిచ్యువేషన్, ప్రకాష్ రాజ్ గారిని చంపిన తర్వాత సమంతనాలు తీసుకొని అట్లా వెళ్ళిపోతుంటాడు కదా. సో దాని తర్వాత 1 year ఆఫ్టర్ ఎలా చూపించగలిగితే, ఎలా చూపిస్తారైతే ఇలాగైతే చూపించగలుగుతారు గైస్. నాకైతే అదే అనిపిస్తుంది. సో చూస్తుంటే ఆ రగ్గడ్లోకి చూడండి గైస్, నిజంగా అంటే అద్భుతంగా ఉన్నాడు చూడడానికి మనిషి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా చూపించగలిగారు ఎవరైనా ఉన్నారంటే అది సుకుమార్ అసిస్టెన్స్ అయి ఉండొచ్చు. నాకు తెలిసి బుచ్చిబాబు గారు కూడా రంగస్థలం సినిమాకి వర్క్ చేశారు. నాకు తెలిసింది ఏంటంటే 50% షూటింగ్ సుకుమార్ గారు సెట్స్లో లేనప్పుడు బుచ్చిబాబు గారే కంప్లీట్ చేశారనేసి అయితే నాకు తెలిసింది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఐ మైండ్ ఆఫ్ యూ విజన్ ఎట్లా ఉంటుందంటే సేమ్ రంగస్థలం వైబ్లాగే ఆయన అనుకొని తీశారేమో తెలియదు కానీ. సో నిజంగా చాలా బాగుంది. క్రేజ్ చూడండి గైస్, జాన్వీ గారు యాటిట్యూడ్ చూసారుగా. గాయస్ నిజంగా నేను ఎన్నిసార్లు చూశాను కానీ సాంగ్స్ నిజం చెప్పాలి రియాక్షన్ లేట్ అయింది కాబట్టి చేయలేకపోయాను. సో నిజంగా ఎన్నిసార్లు చూసినా ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది గాయస్ నాకైతే ఈ సాంగ్లో.
సో లొకేషన్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క డ్రోన్ షాట్‌తో మధ్యలో ఆ మనిషిని నిలబెట్టి అక్కడక్కడ గాల్లో అలా స్టెప్‌లేపిచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. ఇంతే కాదు, ఇంకా మంచి ఫుల్ సాంగ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తది. ఇంకా ఎన్నెన్ని మంచి మంచి ఆ ఒక్క విజువల్స్‌తో ఒక్కొక్క లొకేషన్స్‌తో అయితే షూట్ చేస్తారో అని చెప్పేయచ్చు. చూద్దాం. జారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో నించొని కొడుతున్నాడు. కూర్చొని కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడయ్యా మ్యూజిక్ అయితే. గాయ్స్ నిజంగా అయితే సాంగ్ చాలా బాగుంది. అసలు సెట్స్ చూడండి గైస్, అందరూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నారు. నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దెంప వా 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 వా. లిరిక్స్ అయితే ఏం రాసుకున్నారు భయ్య. నిజంగా అయితే లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ గేమ్ చేంజర్ రామరాజు మచ్చా మచ్చా సాంగ్ కంపేర్ చేసుకుంటే ఈ లిరిక్స్ దాంట్లో 10% కూడా లేదనుకుంటా నాకు తెలిసి. లో గుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు వా 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 వా. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా నీళ్ళు పడుతుంటాయా, అట్లా నించున్నాడు మన బాస్ అయితే. ఈ స్టెప్ గాయస్. నిజంగా అద్దరిపోయింది గాయస్. చంద్రులో ముక్క జారిందది నక్క నా అక్కడ చూసారా కాదు, ఒక కంపెనీంగ్ అంటారు కదా. అన్ని సినిమాలో చూసుకుంటే ఇప్పుడు రంగస్థలంలో చూసుకుంటే మన మహేష్ గారిని అయితే ఒక పక్కన ఫ్రెండ్గా అయితే పెట్టుకున్నారు. ఇంకా ఒక సినిమాలో చూసుకున్నట్టయితే అతను ఒకడు ఉంటాడు కదా, తన పేరు అయితే గుర్తు రావట్లేదు కదా, సార్ మర్చిపోయి ఉంటే. సో అట్లా ఇందులో కూడా ఒక కంపెనర్ అంతా పెట్టుకుంటారు. అట్లా కంపెనర్ పెట్టుకున్నప్పుడు అయితే మంచిగా ఫ్రెండ్లీగా ఒక మంచి ఫన్ జనరేట్ అవుతుంది గాయస్. సో దాని బేసెస్ మీద అయితే వీళ్ళు అలాగే వెళ్తున్నారు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక ఉప్పెన ఒక పుష్పల కేశవ ఎలా ఉంటాడు తెలుసా, అట్లా అన్నమాట సత్య ఇప్పుడు రామ్ చరణ్ పక్కన. సో తను ఎక్కడికి వెళ్ళినా తను వెంటే ఉంటాడు. మంచిగా ఒక మీరు ఒక చూసుకుంటే ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి బాండింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే రియాక్షన్ చూసేద్దాం. జారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు అనుకున్నా కానీ ఇంతలా ఉంటుందని అనుకోలేదు గాయస్. చూడండి ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉండో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నలుగురు వెనకాల పెట్టారు, డ్రమ్స్ కొడుతున్నారు. ఇక్కడ మన బాస్ అయితే అలా అలా మెల్లిగా గ్రేస్గా ఆ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాబు సనా ఈ ఏమైనా ఫుల్ మజా వచ్చేసింది గైస్ పాటలో అయితే. ఆ చిక్రీ ఒక హుక్ లైన్ ఏదైతే కొత్త పాట వచ్చినప్పుడు ఒక్కసారి 2 సార్లు వినాలి. ఇందులో మీరు ఒక్కసారికే ఎక్కేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. సో ఇప్పుడే చూసుకుంటే మీకు మోస్ట్లీ ఒక 100-110+ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే గేమ్ చేంజర్లో ఒక డ్యాన్స్ ఏమైనా కొరియోగ్రఫీ చేపించారు. గణేష్ మాస్టర్ మంచి కొరియోగ్రఫర్ అని చెప్పొచ్చు. కాకపోతే అందులో చూసుకుంటే అందులో మంచి కొరియోగ్రఫీ అయితే ఉండదన్నమాట. అంతమందిని పెట్టుకొని బాబు లాంటి స్టెప్ వేసే ఒక రామ్ చరణ్ గారిని అయితే ఏదో అలా ఒక సింపుల్ స్టెప్స్తో అయితే వేయించేశారు. నాకైతే అది నచ్చలేదు గాయస్. సో ఇందులో చూసుకుంటే ఇది ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ గాయస్ మన చరణ్ అన్నయ్యకి అయితే. సో దాన్ని చూసి దీన్ని కంపేర్ చేసుకుంటే అది అసలు సినిమాని మర్చిపోయింది గాయస్. అది వచ్చిందంటే సినిమా బాగుంది. సినిమా అయితే వంక పెట్టట్లేదు నేను. సినిమా అయితే చాలా బాగుంటుంది. అది గేమ్ చేంజర్, మెసేజ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఒక్క జనరేషన్కి అది ఎక్కకపోవచ్చు. అంటే ఈ జనరేషన్లో కాదు కానీ అప్పుడు 1980s పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక గేమ్ చేంజర్ స్టోరీ నచ్చుతుంది. సో బై ద వే ఓకే, అదొకటి చెప్పి మంచి సినిమాటోగ్రఫీ ఉంటుంది. మంచి ఒక ఇందులో ఎడిటింగ్ కూడా మంచిగా ఎడిట్ చేశారు గాయస్. నిజంగా నవీన్ నోలి గారు అనుకుంటా, ఆయన ఏ సినిమా తీసుకున్న ఎడిటింగ్ మంచి ఒక ఫెమిలియర్గా అయితే చేస్తారు. ఈజీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏఆర్ రామ్ గారు ఇంకా ఇది ఒక సింగిల్ పాట గాయస్. ఇది ఇంకా ఫస్ట్ సింగిల్. ఇంకా ఎన్ని సింగిల్స్ ఉన్నాయో రావడానికి నాకు తెలిసి 3 to 4 సాంగ్స్ రిమైనింగ్ ఉండొచ్చు. నాకు తెలిసి ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది. సో అది వేరేలే. సో ఇప్పటికైతే ఫస్ట్ సింగిల్ ఎంజాయ్ చేయమని చెప్పేసి ఇలా వదిలేసారేంటి భయ్య సడన్గా. నిజంగా అదిరిపోయింది సాంగ్ అయితే. ఇందులో మెయిన్గా జానీ మాస్టర్కి అయితే క్రెడిట్స్ వెళ్తుంది అనుకుంటున్నా గాయస్. ఎందుకంటే ఆయన ఒకప్పట్లో చాలా ట్రోలింగ్స్ అవన్నీ ఎదుర్కొండొచ్చు. మనిషి చాలా కష్టపడ్డ అయితే పైకి చరణ్ గారు అంటే చాలా ఇష్టం అనమాట తనకు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకప్పుడు పాస్ట్లో తనకి ఎంతో హెల్ప్ చేశారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు జానీ మాస్టర్ ఏమనుకున్నారో ఏంటో ఇలాగైతే పాన్ ఇండియా లెవెల్కి వెళ్తే తీసుకెళ్ళిపోవాలేమో అనుకున్నాడేమో చరణ్ గారిని. సో నిజంగా నేను
మాటల్లో చెప్పలేకపోతున్నా. తనదైతే 'మగధీర' అనుకుంటా గైస్. థియేటర్‌లో ఒకసారి చూశాను. నేను చూసిన ఫస్ట్ సినిమా అయితే అది. సో, దాని తర్వాత నుంచే నేను ఆయన సినిమాలకైతే పెద్ద అభిమానినైపోయాను. సో, 'రంగస్థలంలో' అయితే మెయిన్ ఎవరెవరైతే యాక్టింగ్ రాదని అనుకున్నారో, ఆ 'రంగస్థలంలో' అయితే ఆయన యాక్టింగ్ అలా జస్ట్ నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు గైస్. మార్చ్ 27th అన్నయ్య గారి బర్త్డేకి అయితే ఈ సాంగ్ రాబోతుందనమాట. ఈ సాంగ్ ఏంటి గైస్, సారీ సాంగ్ అంటే నా ఈ ఫిల్మే రాబోతుందనమాట. నేనైతే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా టీజర్ అందులో రాబోయే చిన్న చిన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇట్లాంటి ఒక్క ప్రోమోస్ కావచ్చు, దాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ రియాక్ట్ చేద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ ది టుడే గైస్. సో, ఎవరైతే ఈ వీడియో మీకైతే నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి నీ వీడియోస్ మీకు రియాక్షన్స్ గురించి అందాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి గైస్. మీకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ వీడియోకి ఏ సాంగ్ అయితే రియాక్షన్ ఇవ్వాలో, ఏ మూవీ క్లిప్కి అయితే రియాక్షన్ ఇవ్వాలో నేనైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ ది టుడే. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్.